నా పేరు అర్చన, మాది నిర్మల్. అయితే ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు 48వ రోజు మమ్మీలో నుంచి దేవుడు నన్ను పేరు పెట్టి పిలవడం జరిగింది. అయితే ఆ రోజు నాకు ఉన్న సమస్యలను బట్టి, అంటే మేమున్న ఏరియాలో కూడా మేము ఒక్కరే దేవుణ్ణి నమ్మిన వాళ్ళము. మేము డైలీ లైవ్ చూస్తుంటాము. అయితే నేను సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచనతో బయటికి వెళ్ళిపోయాను ఆ రోజు. అయితే 48వ రోజు దేవుడు నన్ను పేరు పెట్టి పిలవడం జరిగింది. స్పష్టంగా, అర్చన, నువ్వు కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నీకున్న సమస్యలను బట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని చెప్పేసి అప్పుడు దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు నేను ఇంకా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు నుంచి ఆ ఆలోచన నాలో ఉండొద్దని చెప్పేసి నేను ప్రే చేసుకుంటున్నాను. ఇంకా నేను 50వ రోజు కూడా ఇక్కడికి వచ్చి జాబ్ కావాలని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. నా LLB కంప్లీట్ అయింది. 10 years అయింది నాకు జాబ్ లేక. అయితే నాకు మొన్న రీసెంట్గా 2 months అయింది నాకు అడ్వకేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి దేవుడు కాంట్రాక్ట్ జాబ్ రావడం అనేది జరిగింది. ఇంకా దేవుడు నా సమస్యలు అన్నింటి నుండి కూడా విడుదల ఇవ్వాలని చెప్పేసి నేను మంత్లీ ఇక్కడికి వస్తున్నాను. దేవుడు నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. దేవుడు విడిపించిన విధానంను బట్టి దేవునికి వందనాలు. దేవుడి సాక్ష్యం దీవించునుగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి వచ్చారు సిస్టర్ మీరు? నిర్మల్ నుంచి వచ్చారు. అవును బ్రదర్. 10 సంవత్సరాలు మీరు LLB చదివారు కానీ ఉద్యోగం లేదా? లేదు బ్రదర్. ఇక్కడికి వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ రాసిచ్చారా? 48వ రోజు దైవ జనరాలు మీతో మాట్లాడారు, పేరు పెట్టి పిలిచారు. అంతకు ముందు మీకు సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు ఉండేవి. అవును, మీకు ఆలోచనలు వచ్చేవి. ఆ రోజు కూడా నాకు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చి నేను బయటికి వెళ్ళిపోయాను. ఓకే. అయితే నాకు అంటే 49th రోజు నేను బయటికి వెళ్ళిపోయాను. కానీ వేరే వాళ్ళు లైవ్ చూసి చెప్పారనమాట. ఎవరు చెప్పారు సిస్టర్ మీకు లైవ్ చూడమని? మా ఫ్రెండ్ వాళ్ళు. అంటే నేను డైలీ లైవ్ చూస్తుంటాను, కానీ 48వ రోజు వాళ్ళు లైవ్ చూసారంట. నీ పేరు పెట్టి పిలిచారు దేవుడు నిన్ను మమ్మీలో నుంచి, నువ్వు ఆ లైవ్ చూడు అని నాకు చెప్పినప్పుడు నేను ఆ రోజు లైవ్ చూశాను బ్రదర్. నాకు అది లైవ్ చూస్తున్నప్పుడే దేవుడు నాకు విడుదల ఇవ్వడం జరిగింది. ఇక దాన్ని బట్టి కంటిన్యూగా ప్రే చేసుకుంటూ ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి నాకు కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును. గట్టిగా చెప్పలోడు దేవుని నామం మహిమ పడదామా?